ఎప్పుడైనా సరే ఎదుటి శత్రువుతో యుద్ధం చేద్దామని మనం వెళ్తుంటే పక్కన వాళ్ళు పొడి చేస్తూ ఉంటే ఎక్కడ ముందుకు వెళ్తాం? ఒక అడుగు తీసి 10 అడుగులు వేద్దామంటే 2 అడుగులు వెనక్కి లాగేస్తుంటారు మన వాళ్ళే. సో అందుకని ఇంక నేను ఇప్పటిదాకా నేను పార్టీ పగ్గాలు పూర్తిగా ఎందుకు తీసుకోలేదంటే, నాకు అనుభవాలతో రాటు తేలిన సమూహం వచ్చేవరకు నేను వెయిట్ చేద్దాం. పుష్కర కాలం వెయిట్ చేశాను. పుష్కర కాలం తర్వాత మీ అందరికీ అనుభవాలు వచ్చినాయి. ఒక ఐడియాలజీ నమ్మితే దాన్ని ఎక్కడి దాకా పట్టుకురాగలం మీకు చేసి చూపించారు. ఇప్పటి నుంచి పార్టీకి సంబంధించిన కార్యాచరణ చాలా బలంగా ఉంటుంది. చాలా 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 బలంగా ఉంటుంది. ఎందుకంటే నేను ఇంకా నాయకులు తప్పులు కానీ ఎవరైనా సరే నేను ఉపేక్షించాను. నేను పబ్లిక్గా చెప్పేస్తాను. ఎందుకంటే మీరు పబ్లిక్గా మీ ఇష్టాలకి మీరు మాట్లాడేస్తున్నప్పుడు నేను మిమ్మల్ని కూడా నుంచోబెట్టేస్తాను. కార్యకర్తల ముందు నుంచోబెట్టేస్తాను.